ఫైనల్ గా అయితే ధనుష్కోడికి రీచ్ అయిపోయాం. చూడ దగ్గరలో ఉన్నాం, ఇంకొక 100 మీటర్లు. వెయిట్ చేయండి, చూపిస్తాను. చూడండి రాళ్ళు చూడండి సైడ్ ఎలా ఉన్నాయో. ధనుష్కోడి, ద లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా, ధనుష్కోడి. చూడండి చుట్టుపక్కల సముద్రం ఎట్లా చూడు, వాటర్ బ్లూగా ఉన్నాయి చూడండి. సో ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే ధనుష్కోడి అయితే రీచ్ అయిపోయినాం. సో హ్యాపీ. 700 కిలోమీటర్లు ఆంధ్ర నుంచి ధనుష్కోడికి రావడం జరిగింది. 12 days పట్టింది, ఊరికే కాదు, చాలా కష్టపడితే వచ్చాం ఇక్కడికి. చూడండి ఒకసారి ధనుష్కోడి ఎలా ఉందో. ఫ్రెండ్స్ ధనుష్కోడిలో ఎంతమంది ఉన్నారో, చాలా మంది టూరిస్టులే ఉన్నారు. ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు, తెలంగాణ, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర. సైకిల్ ఎలా ఉందో. ధనుష్కోడికి అయితే ఫైనల్గా రీచ్ అయిపోయినాం. అసలు నమ్మలేకున్నా నేనైతే. అంతా మీ లవ్వే ఫ్రెండ్స్, నా ఫాలోవర్సే నా ధైర్యం. నన్ను సపోర్ట్ చేసిన మీ అందరికీ లవ్ యూ. సో ఫ్రెండ్స్ మనకు ధనుష్కోడి అయిపోయింది. ఇక్కడ మన ఇండియా మ్యాప్లో ధనుష్కోడి ఇదే లాస్ట్ అనమాట. సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకు శ్రీలంక ఇంకా వెనకాల వస్తుంది ఫైనల్గా అయితే. సో మనం శ్రీలంక పక్కన అయితే ఉన్నాం, ఇండియా మ్యాప్లోనే లాస్ట్ ఎడ్జ్లో అయితే ఉన్నాం. సో ఫైనల్గా అయితే ధనుష్కోడి కూడా అయిపోయింది. ఓకే మరి బాయ్.